Dear students, this is Srinvasu, lecturer of Computer Science, ABN PRR College of Science, Kobur. Okay, today we have to discuss about parameter passing or passing parameters in functions. In the last session, I already discussed what is function and the definition of functions and different type of functions. Okay, in the functions, how to pass a values త్రూ ఫంక్షన్స్. మనం వాల్యూస్ని ఫంక్షన్స్ ద్వారా ఎలా పాస్ చేస్తామో ఇప్పుడు ఈ ప్రజెంట్ టాపిక్లో మనం నేర్చుకుందాం. అలాగా మనకి పాసింగ్ పారామీటర్స్ అనేవి రెండు రకాలుగా ఉన్నాయమ్మా. అవి ఏంటి అని అంటే టూ టైప్స్. ఒకటి యాక్చువల్ పారామీటర్సు, రెండోది ఫార్మల్ పారామీటర్స్. ఓకే, అంటే పారామీటర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఆర్గ్యుమెంట్స్, అంటే టు పాస్ ఏ వాల్యూస్ ఫ్రమ్ వన్ ఫంక్షన్ టు అనదర్ ఫంక్షన్. అలాగా ఒక ఫంక్షన్ నుంచి ఇంకొక ఫంక్షన్కి వాల్యూస్ని పాస్ చేయడానికి మనం రెండు రకాల పారామీటర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. అవి ఒకటి ఏంటి అని అంటే యాక్చువల్ పారామీటర్స్, రెండోది ఫార్మల్ పారామీటర్స్. ఓకే, ఇక్కడ యాక్చువల్ పారామీటర్స్ అంటే ఏంటి అంటే ద పారామీటర్స్ ఆర్ అపియర్ ఇన్ ద ఫంక్షన్ కాల్. ఓకే, అపియర్ ఇన్ ద ఫంక్షన్ కాల్ అంటే ఫంక్షన్ కాల్లో కనపడే ఏవైతే పారామీటర్స్ ఉంటాయో వాటిని మనం యాక్చువల్ పారామీటర్స్ అని అంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ విత్ ఇన్ మెయిన్ మెథడ్లో ఫంక్షన్ని మనం కాల్ చేస్తే దాన్ని ఫంక్షన్ కాల్ అని అంటాం. అంటే మెయిన్ మెథడ్ ద్వారా ఒక ఫంక్షన్ని నేను కాల్ చేస్తే దాన్ని ఫంక్షన్ కాల్ అని అంటాం. ఆ ఫంక్షన్ కాల్లో తీసుకునే ఏవైతే పారామీటర్స్ ఉంటాయో వాటిని యాక్చువల్ పారామీటర్స్ అంటారు. అంటే పారామీటర్స్ అంటే ఏంటి అంటే ఈజ్ నథింగ్ బట్ ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్స్ని ఎలా తీసుకుంటాం అంటే ఇది నిన్న లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం మనం. ఈ లాస్ట్ క్లాస్లో చూడండి, ఇక్కడ డేటా టైప్, దీన్ని ఏమంటారు, రిటర్న్ టైప్ అంటారు. దీన్ని ఏమంటారు, ఫంక్షన్ నేమ్ అంటారు. ఇక్కడ ఇంటి ఏ కామా ఇంటి బి అని ఉంది చూడండి, ఆ ఇంటి ఏ కామా ఇంటి బినే మనం ఆర్గ్యుమెంట్స్ అంటాం ఆర్ పారామీటర్స్ అని అంటాం. ఇప్పుడు ఇక్కడ ఈ మొత్తం ఎంటైర్ ఈ స్టేట్మెంట్ని ఏమంటున్నాం అంటే ఫంక్షన్ డిక్లరేషన్ అని అంటున్నాం. ఈ ఫంక్షన్ డిక్లరేషన్ని విత్ ఇన్ మెయిన్ ఫంక్షన్లో, అంటే ఇదిగోండి ఇది కూడా ఫంక్షనే కదా, ఇది మెయిన్ ఫంక్షన్. ఈ మెయిన్ ఫంక్షన్లో మనం ఈ పైన డిక్లేర్ చేసిన ఫంక్షన్ని కాల్ చేస్తే ఆ కాల్ చేసిన ఫంక్షన్లో మనం ఆర్గ్యుమెంట్స్ని ఏవైతే పాస్ చేస్తున్నామో ఆ ఆర్గ్యుమెంట్స్ని ఏమంటున్నామంటే యాక్చువల్ పారామీటర్స్ అని అంటున్నాం. ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మనకి ఫంక్షన్స్ అనేవి ఎన్ని రకాలుగా మనం అంటే ఎన్ని విధాలుగా మనం తీసుకోగలుగుతున్నాం అంటే ఇక్కడ ఫంక్షన్ని అవుట్ సైడ్ ఆఫ్ ది మెయిన్ ఫంక్షన్లో మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే డిఫైన్ చేస్తాం. తర్వాత ఏం చేస్తున్నాం, ఫంక్షన్ కాల్ చేస్తాం. తర్వాత ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాం అంటే డిక్లరేషన్ చేస్తున్నాం. ముందు ఏం చేస్తున్నాం, డిఫైన్ చేస్తాం. తర్వాత ఏం చేస్తున్నాం, కాల్ చేస్తాం. తర్వాత మనం డిక్లరేషన్ చేస్తాం. ఇక్కడ ఈ విధంగా మనకి ఈ అవుట్ సైడ్ మెయిన్ ఫంక్షన్లో ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తాం. నా లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం ఈ ఎంటైర్ ప్రాసెస్ని ఏమని చెప్తున్నాం మనం. సపోజ్ చూడండి, ఇక్కడ ఈ ఎంటైర్ ప్రాసెస్ ఉంది కదా, ఈ ఎంటైర్ ప్రాసెస్ని మనం ఏమని చెప్తున్నాం ఇక్కడ, ఈ పార్ట్ చూడండి, ఈ పార్ట్ని ఏమంటున్నాం అంటే క్రియేట్ ఏ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ని మనం క్రియేట్ చేసాం. ఎక్కడ క్రియేట్ చేసామంటే అవుట్ సైడ్ ఆఫ్ ది మెయిన్ ఫంక్షన్. చూడండి, ఇది అవుట్ సైడ్, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ చేసాం, ఇక్కడ క్లోజ్ చేసాం. ఓకే, చూడండి ఇక్కడ ఇదంతా మనకి మెయిన్ ఫంక్షన్. ఈ మెయిన్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేసాం, ఈ మెయిన్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మనం మామూలుగా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి పెట్టుకున్నాం. ఆ ఫంక్షన్ పేరు ఏంటి అని అంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఈ పార్ట్ అనమాట, ఈ పార్ట్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. కాబట్టి నిన్న ఏం నేర్చుకున్నాం, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ని మనం మెయిన్ ఫంక్షన్ ద్వారా ఎలా కాల్ చేస్తామో నేర్చుకున్నాం. అది ఇంట్రడక్షన్లో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆ ఫంక్షన్లో వాల్యూస్ని పాస్ చేస్తాం. ఆ వాల్యూస్నే పారామీటర్స్ అని అంటున్నాం. ఆ పారామీటర్స్ని రెండు రకాలుగా పిలుస్తారు. ఒకటి ఏంటంటే యాక్చువల్ పారామీటర్స్ అంటారు, ఇంకోటి ఫార్మల్ పారామీటర్స్ అని అంటారు.
యాక్చువల్ పారామీటర్స్ అనే దాన్ని ఏ విధంగా చెప్పుకుంటున్నాం మనం? ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఉపయోగించే ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయో వాటిని యాక్చువల్ పారామీటర్స్ అని, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏవైతే వాల్యూస్ని పాస్ చేస్తున్నామో వాటిని ఫార్మల్ పారామీటర్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇందులో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ద పారామీటర్స్ దట్ అపియర్ ఇన్ ఫంక్షన్ కాల్, అంటే ఫంక్షన్ కాల్లో కనబడే పారామీటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాక్చువల్ పారామీటర్. ఇప్పుడు ఫంక్షన్ కాల్ ఎక్కడ కనబడుతుంది మనకి అంటే మెయిన్ ఫంక్షన్లో కనబడుతుంది. చూడండి, ఇది మెయిన్ ఫంక్షన్. ఈ మెయిన్ ఫంక్షన్లో మనకి ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఉంది. ఈ మెయిన్ ఫంక్షన్లో ఒక ఫంక్షన్ ఉంది. ఏంటి ఫంక్షన్ అంటే సమ్ బ్రాకెట్లో వేరియబుల్ 1 వేరియబుల్ 2. ఈ వేరియబుల్ 1ని వేరియబుల్ 2ని ఏమంటున్నాం మనం? యాక్చువల్ పారామీటర్స్ అని అంటున్నాం. ఫార్మల్ పారామీటర్స్ అంటే ఏంటి? అవుట్ సైడ్ ఆఫ్ మెయిన్ ఫంక్షన్. ఇదిగోండి అవుట్ సైడ్ ఆఫ్ మెయిన్ ఫంక్షన్. ఈ అవుట్ సైడ్ ఆఫ్ మెయిన్ ఫంక్షన్లో మనం ఏవైతే ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తున్నామో దాన్ని ఫార్మల్ పారామీటర్స్ అని అంటున్నాం. ఇక్కడ చూడండి, ద పారామీటర్ దట్ అపియర్ ఇన్ ఫంక్షన్ డిక్లరేషన్. ఫంక్షన్ ఎక్కడ డిక్లేర్ చేస్తున్నాం? అవుట్ సైడ్ ఆఫ్ మెయిన్ ఫంక్షన్లో. కానీ అంటే ఫంక్షన్ డిక్లరేషన్ అనేది ఎక్కడ ఉంటుంది? మనకి అవుట్ సైడ్ ఆఫ్ మెయిన్ ఫంక్షన్లో యూజర్ డిఫైన్ చేస్తున్నాం చూడండి, దాని అంటే డిక్లరేషన్ పార్ట్లో కాల్ చేసే ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో వాటిని ఫార్మల్ పారామీటర్స్ అని, ఇన్సైడ్ ద మెయిన్ ఫంక్షన్లో ఒక ఫంక్షన్ కాల్ చేసే చోట వాల్యూస్ని మనం యాక్చువల్ పారామీటర్స్ అని, ఫంక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత వాల్యూస్ని ఫార్మల్ పారామీటర్స్ అని అంటాం. ఇప్పుడు చూడండి, ఈ అబవ్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి ఆర్ ఫార్మల్ పారామీటర్స్. ఇది కూడా ఇక్కడ ఏ కామా బి అని చూడండి, వాటిని ఫార్మల్ పారామీటర్స్. వేరియబుల్ 1 వేరియబుల్ ఆర్ యాక్చువల్ పారామీటర్స్. కాబట్టి దీన్నే మనం ఏమంటున్నామంటే పాసింగ్ పారామీటర్స్ ఇన్ ఫంక్షన్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఒకసారి క్లియర్గా ఈ యొక్క ఎగ్జాంపుల్ని మీరు అబ్జర్వ్ చేస్తే మీ యొక్క ఏదైతే యాక్చువల్ పారామీటర్స్ ఉన్నాయో ఫార్మల్ పారామీటర్స్ అనే డిఫరెన్సెస్ అనేది తెలుస్తుంది. అంటే సింపుల్గా మనం ఇక్కడ ఏం చెప్తున్నాం? ఫంక్షన్ కాల్ చేసే చోట ఉన్న ఆర్గ్యుమెంట్స్ని యాక్చువల్ పారామీటర్స్ అని, ఫంక్షన్ డిక్లేర్ చేసిన చోట ఉన్న పారామీటర్స్ని ఫార్మల్ పారామీటర్స్ అని చెప్పి అంటాం జరుగుతుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.